ధ్రువ్ రాఠీ భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి విదేశం నుండి యూట్యూబ్ వీడియోలు చేస్తున్న ఒక దేశద్రోహి. ఈ ఎన్నికల సమయంలో ఇతడు భారతదేశంలోని అత్యధిక సంఖ్యాకులైన హిందువుల మత విశ్వాసాలను కాలరాయడానికి, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించడానికి పూనుకుని భయంకరమైన కుట్ర పన్నాడు. ఆ కుట్ర ఏమిటో తెలుసుకోబోయే ముందు ఇతడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేవారెవరో తెలుసుకుందాం. వారెవరో కాదు, చైనా మరియు పాకిస్తాన్లోని భారత వ్యతిరేక శక్తులు, ఇండియాలోని కొంతమంది మైనారిటీలు, కాంగ్రెస్ వంటి పొలిటికల్ పార్టీలు. అంతేకాదు, ఇతడి కంటెంట్కు కావలసిన స్టఫ్ను అందించేవారు భారతదేశ వినాశనం కోరుతున్న విదేశీ మీడియా, ద క్వింట్, ద ప్రింట్ వంటివి. ఇక ఇతడి వీడియోల్లోని ప్రధానమైన కంటెంట్ ఏమిటంటే హిందువుల మత విశ్వాసాలను కించపరచడం, హిందూ స్త్రీలు పెట్టుకునే కాలి మట్టెలపైన, తిలకంపైన కామెంట్స్ చేయడం, ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా కించపరచడం, అవహేళన చేయడం వంటివి. అంతేకాదు, మోడీ వాట్సాప్ యూనివర్సిటీ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో తమ పార్టీ గురించి ప్రచారం చేసుకుంటున్నారనే దుష్ప్రచారం చేసి, అదే వాట్సాప్ గ్రూపుల్లో దేశద్రోహులు ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎటువంటి పోస్టులు పెడుతున్నారో చెప్పకుండా ఇగ్నోర్ చేయడం వంటివి. చిత్రం ఏమిటంటే, దేశద్రోహానికి పాల్పడేలా వీడియోలు పోస్ట్ చేసే ఇతడు తనను తాను దేశభక్తుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. అచ్చం ధ్రువ్ రాఠీ లాంటి యూట్యూబరే తులసి చందు అనే తెలుగు మహిళ. ఈవిడ కూడా దేశం పైన, మోడీ పైన విషం చిమ్ముతూ దేశద్రోహపు వీడియోలు చేస్తోంది. ఇక ధ్రువ్ రాఠీ దేశంపై పన్నిన కుట్ర విషయానికి వద్దాం. ఇతడు ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి 1 కోటి మందిని ఫాలో అవ్వమని పిలుపునిచ్చాడు. తను రోజుకు 2 మెసేజ్లు పెడతాడట. వాటిని భారతదేశంలోని 100 కోట్ల మందికి చేరవేసేలా చెయ్యమన్నాడు. అంతేకాదు, తన ఫాలోవర్స్ను 1 మినిట్ వీడియోస్ చెయ్యమని, వాటిని తాను వైరల్ చేస్తానని హామీ ఇచ్చాడు. తీవ్రమైన దేశద్రోహానికి పాల్పడే ఇటువంటి నీచుణ్ణి ఏం చెయ్యాలి? బహుశా ఎలక్షన్స్ అనంతరం ఇటువంటి దేశద్రోహులను, వారికి సహకారాలు అందించే వారిని భారత ప్రభుత్వం నిర్మూలించే అవకాశం ఉంది.